బతుకమ్మ కథ. అనగనగా ఒక రాజు. ఆ రాజుకి 7 కొడుకులు, ఒక కుమార్తె. 7 కొడుకులకి వివాహము జరిగినది. కూతురు కూడా ఈడు వచ్చింది అని తగిన వరుణ్ణి చూసి అంగరంగ వైభవంగా వివాహము జరిపినారు ఆ రాజదంపతులు. కొన్ని రోజులకి ఆ రాజదంపతులు కాశీయాత్రకులు బయలుదేరుతారు. ఆ కొడుకులకు కుమార్తెను జాగ్రత్తగా చూసుకోమని రాజబాధ్యతలు అప్పజెప్పి బయలుదేరుతారు. ఇది ఇలా ఉండగా కొన్ని రోజులకు దసరా పండగ వస్తుంది. దసరా పండగకు మహిళలందరూ గౌరీదేవిని పూజించటము ఆనవాయితీగా అనిపిస్తుంది. ఈ ఆచారాన్ని ఆ రాజకుమార్తె కూడా పాటించాలి అని గౌరీదేవి పూజకు వెళదామనుకుంటుంది. ఈ క్రమంలో పెద్ద వదిన దగ్గరికి వెళ్ళి, వదినా వదినా, నేను గౌరీదేవి పూజించటానికి వెళదాము అనుకుంటున్నాను. నాకు నీ పట్టుచీర, పట్టురవిక, కాళ్ళకు కడియాలు కావాలి అని అడుగుతుంది. పెద్ద వదిన నేను ఇవ్వడానికి పని మీద ఉన్నాను అని జవాబు ఇస్తుంది. రెండవ వదిన దగ్గరికి వెళుతుంది. వదినా వదిన, నేను గౌరీదేవి పూజకు వెళదామని అనుకుంటున్నాను. నాకు నీ పట్టుచీర, పట్టురవిక, కడియాలు కావాలి అని అడుగుతుంది. ఆ వదిన నేను మా పుట్టింటి వద్ద మరిచి వచ్చినాను అని జవాబు ఇస్తుంది. చేసేది లేక మూడవ వదిన వద్దకి వెళుతుంది. నేను పిల్లల పని మీద ఉన్నాను అని జవాబు ఇస్తుంది. 4, 5, 6 వద్దకు కూడా వెళుతుంది. వాళ్ళు కూడా ఏదో ఒక సాగు చెబుతారు, కానీ పట్టుచీర ఇవ్వరు. ఇక 7వ వదిన దగ్గరికి వెళుతుంది. ఆ వదిన తలుపు తీసి, ఏమిటి ఇలా వచ్చావు అని అంటుంది. అప్పుడు ఈ ఆడపడుచు, నేను గౌరీదేవి పూజకు వెళ్తాము అని అనుకుంటున్నాను. నాకు నీ పట్టుచీర, పట్టురవిక, కడియాలు కావాలి అని జవాబు ఇస్తుంది. ఆ వదిన, నేను పట్టుచీర, పట్టురవిక, బంగారు కడియాలు ఇస్తాను, కానీ పట్టు చీరకు పసుపు అంటకూడదు, రవికకు గంధం అంటకూడదు, కాళ్ళ కడియాలు సొట్టలు పోకూడదు. అలా అయితే నీ రక్తాన్ని తిలకంగా పెట్టుకుంటాను అని చెప్పి ఇస్తుంది. అవి ధరించి గౌరీదేవి దగ్గరకు వెళుతుంది. అలానే గౌరీదేవిని స్మరణ చేస్తూ కూర్చుంటుంది. అక్కడికి వచ్చిన అమ్మలక్కలు కాళ్ళకు పసుపు రాసుకోకుండా, మెడకు గంధము పూసుకోకుండా గౌరీదేవిని స్మరిస్తే భర్తకి అరిష్టము అని చెబుతారు. ఆ మహిళలు చెప్పింది విన్న తర్వాత ఈ కుమార్తెకు భయం వేసి వెంటనే కాళ్ళకి పసుపు రాసుకుంటుంది. గంధం పూసుకొని బిస్తి గీసి గౌరీదేవిని పూజిస్తుంది. ఆ ఆటపాటలు ఆడి పాడి అలసిపోయి ఇంటికి వెళుతుంది. మరుసటి రోజు 7వ వదిన దగ్గరికి వెళ్ళి, వదినా వదినా, నీవు ఇచ్చిన చీర, రవిక, కడియాలు అని చెబుతుంది. అప్పుడు వదిన, పని మీద ఉన్నాను, కొక్కానికి తగిలించి అని చెబుతుంది. తగిలించి వెళ్ళిపోతుంది ఆ ఆడపడుచు. పని ముగించుకొని ఆ ఇల్లాలు ఆ చీర, రవిక, కడియాలు చూసుకుంటుంది. చీరకు పసుపు అంటి ఉంటుంది, రవికకు గంధం అంటి ఉంటుంది, కాళ్ళ కడియాలు చొట్టలు పోయి ఉంటాయి. ఈ ఆడపడుచు అనుకున్న పని చేసింది అని అనుకొని చీర, రవికను చింపి పడవేస్తుంది. కడియాలను మరింతగా సొట్టలు కొట్టి పక్కన పెడుతుంది. ఇప్పుడు వాసవి కట్టి నిద్రిస్తుంది. భర్త రానే వస్తాడు. ఏమిటి తలకు గుడ్డ కట్టుకొని పడుకున్నావు అని అడుగుతాడు. నాకు తలనొప్పిగా ఉన్నది, మీ చెల్లెలు ఇలా చేసింది అనేసి చీరని, రవికను, కడియాలను చూపించింది. మీ చెల్లెలు చంపి రక్తాన్ని తిలకంగా పెడుతూనే నా తలనొప్పి తగ్గేలా ఉంది అని జవాబు ఇచ్చి పడుకుంటుంది. చేసేది లేక ఆ భర్త ఉదయాన్నే అన్నము మూట కట్టుకొని కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడవికి వెళ్ళి గద్దని చంపి ఆ రక్తాన్ని తీసుకువచ్చి భార్యకి తిలకంగా పెడతాడు. ఆ భార్య ఎంతో సంతోషంతో లేచి నల్లగా ఇల్లు అలికి తెల్లగా ముగ్గులు పెట్టి కొత్త చీర కట్టి కట్లా కడవ తీసుకొని మెట్లవారి బావి నీళ్ల కోసము వెళుతుంది. అక్కడ అమ్మలక్కలు కలవారి కోడలు గద్దనెత్తులు పెట్టుకొచ్చింది ఏమిటో అని గుసగుసలాడుతారు. ఇదంతా విని ఆ ఇల్లాలు కడవని అక్కడే పడవేసి చిందులు తొక్కుతూ ఇంటికి వచ్చి మళ్ళీ వాసని కట్టి నిద్రిస్తుంది. భర్త ఇంటికి వచ్చి, ఏమిటి ఇలా పడుకున్నావు అని అడుగుతాడు. నువ్వు తీసుకువచ్చిన గద్దరెత్తుడికి నాకు తలనొప్పి తగ్గలేదు. మీ చెల్లెల్ని చంపి ఆ రక్తాన్ని నాకు తిలకంగా పెడితేనే నాకు ఈ తలనొప్పి తగ్గుతుంది. ఆ భర్త చేసేది లేక మరుసటి రోజు ఉదయం అన్నాన్ని మూట కట్టుకొని చీమలు దూరని చిట్టడివి, కాకులు దూరని కారడవికి వెళ్ళి కుందేలుని చంపి ఆ రక్తాన్ని తీసుకువచ్చి ఆ భార్యను ఎదుటన పెడతాడు. ఆ భార్య ఆనందంతో లేచి నల్లగా ఇల్లు అలికి తెల్లగా ముగ్గులు పెట్టి కొత్త చీర కట్టుకొని కడవ తీసుకొని మెట్లవారి బావికి నీటి కోసం వెళ్తుంది. అక్కడ అమ్మలక్కలు నిన్న గద్దనెత్తురు, ఈరోజు కుందేలు నెత్తురు పెట్టుకొచ్చింది కలవారి కోటలు ఏమిటో చెప్పుకొని గుసగుసలాడుతారు. మరలా కోపం వచ్చి ఆ మహిళ కడవని అక్కడ పడవేసి ఇంటికి వచ్చి తలకు వాసన కట్టి మళ్ళీ నిద్రిస్తుంది. ఆకలితో ఉన్న భర్త రానే వచ్చాడు. అన్నం వడ్డించమంటాడు. లేదు, నాకు తలనొప్పి తగ్గలేదు. నిన్న గ్రద్దనెత్తురు, ఈరోజు కుందేలు నెత్తురు తెచ్చి పెట్టినావు. నాకు తలనొప్పి తగ్గలేదు. మీ చెల్లెలు చంపి ఆ రక్తాన్ని నాకు
తిలకంగా పెడితేనే ఈ తలనొప్పి తగ్గుతుంది అన్న జవాబు ఇచ్చింది. మరలా పడుకుంది. ఇక గత్యంతరం లేక అన్నల వద్దకు వెళ్ళి చెల్లెల్ని అత్తవారింట దిగబెడతాను అని అబద్ధము మాటలు చెప్పి ఆ చెల్లెల్ని తీసుకొని కూడా అన్నము నల్ల నువ్వులు మూట కట్టుకొని అడవికి బయలుదేరుతాడు. మార్గ మధ్యలో అన్న ఏమిటి నన్ను అడవికి తీసుకువచ్చినావు అని అడుగుతుంది. అడవి కాదమ్మా, వర్షాలకు చెట్లు బాగా గుబురుగా పెరిగాయి అని జవాబు ఇస్తాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత మరింత దూరంగా వెళ్ళిన తర్వాత అన్న నాకు ఆకలిగా ఉన్నది అని అడుగుతుంది. అప్పుడు ఆ అన్నము తిందాము కానీ చెట్టు నీడన కూర్చోపెట్టి తీసుకువచ్చిన అన్నము మూటను ఇప్పి అన్నము తినిపిస్తాడు. అన్నము తిన్న ఆ చెల్లెలు అన్నా నాకు నిద్ర వస్తుంది అంటుంది. చెట్టు నీడన సేద తీరమని జవాబు ఇస్తాడు. అలానే చేస్తుంది ఆ చెల్లెలు. అదే అదునుగా చూసుకొని ఆ అన్న తను తీసుకువచ్చిన నల్ల నువ్వులను చెల్లెలు తల మీద ఉంచి గట్టిగా నొక్కుతాడు. ఆ చెల్లి మరింత గాఢనిద్రలోకి జారుకుంటుంది. ఇప్పుడు మెల్లగా చెట్టుపైకి ఎక్కుతాడు. సూదిని వేస్తాడు, చనిపోదు. దబ్బలం వేస్తాడు, ఆ పైనుంచి చెల్లెలు మరణించదు. ఇప్పుడు కత్తి వేస్తాడు, కరకరా నరాలు తెగిపోయి చెల్లె మరణిస్తుంది. ఇప్పుడు కిందకి దిగివచ్చి ఆ రక్తాన్ని తీసుకొచ్చి భార్య నుదిటను తిలకంగా పెడతాడు. ఆనందంతో ఆ ఇల్లాలు నల్లగా ఇల్లు అలికి తెల్లగా ముగ్గులు పెట్టి కొత్త చీర కట్టి కట్లా కడవ తీసుకొని మెట్లవారి బావికి నీటి కోసం వెళుతుంది. అక్కడ అమ్మలక్కలు మొన్న గ్రద్ద నెత్తురు, నిన్న కుందేలు నెత్తురు, ఈరోజు మనిషి నెత్తురు పెట్టుకొచ్చింది ఈ కలవారి కోడలు అని చెప్పుకొని నవ్వుకుంటారు. ఇది విన్న ఆ ఇల్లాలు ఎంతో సంబరపడి కడవ నిండా నీటిని తీసుకొని ఇంటికి వచ్చి పంచపక్ష పర్వణాలు వండుకొని భుజిస్తుంది. ఇది ఇలా ఉండగా ఆ అడవిలో ఆడపడుచు తల పూలవనము, పొట్ట బావిలా, కాళ్ళు పాకోళ్ళుగా, చేతులు చాంతాడులా మారిపోతాయి. ఇది ఇలా ఉండగా కొన్ని రోజులకు యాత్ర ముగించుకొని తిరిగి ప్రయాణము అయి వస్తారు ఆ రాజదంపతులు. ఆ అడవి మార్గాన అక్కడ పువ్వులను చూసి తల్లి కూతురికి తీసుకువెళ్ళాలి అన్న ఉద్దేశంతో పువ్వులను కొయ్యబోతుంది. అప్పుడు ఆ చెట్టు ముట్టకు ఓ అమ్మ ముడితే నా చెయ్యి కందేను మాయదారి వదిన చెప్పిందని దోషకారి అన్నయ్య పడపొడిచే అని అంటుంది. ఏమిటి ఈ చెట్టు ఇలా అంటుంది అనేసి రాజుగారు కొయ్యబోతారు. ముట్టకు ఓ నాన్న ముడితే నీ చెయ్యి కందేను పాపకారి వదిన చెప్పింది అని దోషకారి అన్నయ్య పడపొడిచే అని పలుకుతుంది. ఏమీ అర్థం కాక ఆ రాజదంపతులు 2 అడుగులు ముందుకు వేసి తప్పిక తీర్చుకుందాము అని చాతని పట్టుకుంటారు. ఆ బావి కూడా ముట్టకు ఓ నాన్న ముడితే నీ చేయి కందేను పాపకారి వదిన చెప్పింది అని దోషకారి అన్న పడబొడిచే అని చెబుతుంది. ఏమీ అర్థం కాక ఇంటికి పయనం అయి వెళ్ళిపోతారు ఆ రాజదంపతులు. ఇది ఇలా ఉండగా కుమార్తె కనిపించలేదు. ఇంటికి వెళ్ళిన మహారాజు జరిగినదంతా ఆ కుమారులకు చెప్తాడు. ఇప్పుడు కొడుకులను, కోడళ్లను, వియ్యపురాళ్ళని, వియ్యంకుడిని, ఆ అల్లుడు గారిని తీసుకొని ఆ అడవికి వస్తారు. పెద్ద కొడుకుని పువ్వులు కోయమంటారు. మహారాజు కొడుకు పువ్వులను కోస్తుంటే ఆ చెట్టు ముట్టకు ఓ అన్న ముడితే నీ చేయి కందేను పాపకారి వదిన చెప్పిందని దోషకారి అన్నయ్య పడబొడిచే అంటుంది. ఇప్పుడు పెద్ద కొడుకు కోడలు పోతుంది. ముట్టకు ఓ వదిన ముడితే నీ చేయి కందేను వదిన చెప్పబట్టి దోషకారి అయిన అన్నయ్య పడబొడిచే అని అంటుంది. అలానే మిగతా 5 అన్నలు వదినలు కోయబోతారు. అలాగే పలుకుంది. ఇప్పుడు చివరికి 7వ అన్న పువ్వులు కోయబోతాడు. ముట్టకు ఓ అన్న ముడితే నీ చేయి కందేను పాపగారి వదిన చెప్పింది అని దోషకారి అన్నయ్య నువ్వు పడపొడిచావు, సూది వేశావు చావలేదు, దబ్బలం వేశావు చావలేదు, కత్తి వేశావు కరకరా అని చనిపోయాను. ఆ చెట్టు పలుకుతుంది. ఇప్పుడు 7వ వదిన పువ్వులు కోయబోతుంది. ముట్టకు ఓ వదిన ముడితే నీ చేయి కందేను పాపకారి వదినవు నీవు కాబట్టి దోషకారి అన్నయ్యకు చెప్పి పంపినావు అన్న ప్రబడిచిపోయే. సూది వేసినాడు చావలేదు, దబ్బడం వేసినాడు చావలేదు, కత్తి వేసినాడు చనిపోలేదు అని బదులు ఇస్తుంది. ఇది అంతా విన్న ఆ రాజదంపతులు దుఃఖంతో అదే అడవిలో ఘోరమైన తపస్సు చేస్తారు. కొన్ని రోజులకు శివపార్వతులు ప్రత్యక్షమై ఏమి వరము కావాలి కోరుకోమంటారు.
మా కుమార్తె మాకు కావాలి అని దీనంగా వేడుకుంటారు. అప్పుడు ఆ శివపార్వతులు మీ కూతురు పసుపు రాసుకొని గంధము రాసుకుంది, కానీ అక్షింతలు తల మీద వేసుకోలేదు. ఆ దోషం కారణంగా ఇలా జరిగింది. మళ్ళా వచ్చే దసరా ఉత్సవం అప్పుడు 9 రోజులు గౌరీదేవి పూజించి ఆ అక్షింతలు తీసుకువచ్చి ఈ వనం మీద బావి మీద వెయ్యండి. మీ కుమార్తె మీకు మళ్ళీ బ్రతికి వస్తుంది అని చెప్పి అంతర్ధానం అవతారు. చేసేది లేక 1 సంవత్సరం పాటు వేచి చూస్తారు. దసరా పండగ రానే వస్తుంది. ఆ 9 రోజులు భక్తి శ్రద్ధలతో ఆ గౌరీదేవిని పూజించి ఆ అక్షింతలు తీసుకొని వచ్చి ఆ చెట్టు మీద, బావి మీద, చాంతాడు మీద, పాకోళ్ళ మీద వేస్తారు. అప్పుడు ఆశ్చర్యపరుస్తూ 16 సంవత్సరముల బాలాకుమారి లేచి వస్తుంది. మళ్ళీ బతికి వచ్చినందున ఈమె బతుకమ్మ అయినది. అలా కలకాలం బ్రతికి ఉండాలి అని బతుకమ్మ అని పిలుస్తారు. ఆ తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరుల దయ వలన బతికి ఈ బతుకమ్మ పరమ పావనురాలు, పవిత్రురాలు. ఈ కథ విన్నవారికి, చెప్పిన వారికి అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయి అని పార్వతీ పరమేశ్వరులు దీవించినారు. అప్పటి నుంచి దసరా నవరాత్రుల్లో ఈ బతుకమ్మని పూజించటం ఆనవాయితీగా వస్తుంది. మీరందరూ దసరా నవరాత్రులలో ఈ బతుకమ్మని శ్రద్ధతో పూజిస్తారు అని, ఆ తల్లి చల్లని దీవెనలు పొందుతారు సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఈ అందమైన బతుకమ్మ కథ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళైతే ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.